ప్రభుత్వం వచ్చింది కదమ్మా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉందండి. మంచి ప్రభుత్వం ఇది. అంటే గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు చూశారు కదమ్మా, అప్పుడు ఎలా అనిపించింది? అది పరిపాలనలో చాలా చండాలంగా ఉంది. అంటే ఏంటి మైనస్ అంటారు? వాళ్ళు ఓటమి పాలు అవ్వడానికి కారణం ఏంటారు? ఏం ప్రజల దగ్గర లేరా అంటారా? వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరండి అది. ఓకే. ఓకే. వ్యక్తిగతంగా ఒక లీడర్కి ఉన్న క్వాలిటీస్లో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం తీరు వల్ల ఇలాగ మైనస్ అయ్యారు. మైనస్ అయ్యారు. మరి వీళ్ళు కూడా ఇలాగ రౌడీజంగా మాట్లాడతారంటారా స్పీచెస్లో కానీ చూసే వాళ్ళకి? ఇంతవరకు చూడలేదు మేము అసలు. మా దీంట్లో కూడా ఎవరో గవర్నమెంట్లో ఇంతవరకు చూడలేదు. కూటమి ప్రభుత్వం అలా మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఒక గౌరవంగా ఒక బిహేవియర్గా ఉంటారని నమ్మకం ఉందా? ఉందండి. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ప్రతి పంచాయతీల్లో సచివాలయాల్లో అర్బన్ కానీ రూరల్ కానీ మండలాల్లో కానీ ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ విఆర్ఓలు కానీ వచ్చి రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు కదమ్మా. అంటే ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, పట్టాలు ఏమైనా లేకపోయినా, పాస్బుక్లు లేని తప్పులున్నా చేస్తున్నారా దగ్గరలో? చేస్తున్నారు. గతంలో ఇలాంటి సౌకర్యాలు ఎక్కడైనా చూసారా, ఇలా ఎంఆర్ఓలు ప్రజల్లోకి వచ్చి చేయడం కానీ? చూడలేదండి, ఇప్పుడే చూస్తాం. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే తాలూకా ఆఫీస్కి వెళ్తే రకరకాల ప్లేసెస్కి వెళ్ళమంటారు కదా. ఏం తెలియదు, చదువు లేని వ్యక్తి కూడా వెళ్ళలేడు. వాళ్ళే ఇళ్ళకి వచ్చి చేస్తున్నారు. ఓకే. ఇది చేయడం వల్ల మంచి ఆలోచన అంటారా? మంచి ఆలోచన. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్లు పెట్టారు కదమ్మా, ఇది ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అభివృద్ధి జరిగిద్దే జరగదు ఈసారి గవర్నమెంట్? ఇది ఏ ప్రభుత్వం మంచి ప్రభుత్వం? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఈ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వమే బాగుంది. అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూశారు కదమ్మా, అప్పుడు బాగుందా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడే బాగుందండి. గత ప్రభుత్వం ఎందుకు నచ్చలేదంటారు? నచ్చలేదని కొన్ని సౌకర్యాలు మాకు రాలేదండి. పథకాలు రాలేదు. 45 సంవత్సరాల డబ్బులు కూడా పడలేదండి మాకు. పెట్టుకున్నాం కానీ పడలా. ఓకే. అది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి, ప్రతి ఆడవాళ్ళకి సహాయం చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి. లేదా వీళ్ళు కూడా ఈ పార్టీ ఆ పార్టీ విరోధం చూపించి ఆపేయడం చేస్తారా? కాదండి, మాకు గ్యాస్ డబ్బులు కూడా పడినాయి. గ్యాసెస్ ఫ్రీగా కూడా వచ్చేసినాయి అమ్మా. వచ్చేసినాయండి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మా, ఈ ప్రభుత్వం నమ్మచ్చు అసలు? చంద్రబాబు నేను నమ్మచ్చా? నమ్మొచ్చండి, నమ్మొచ్చు. మాకు మాత్రం పరిపాలన బాగుంది. పరిపాలన రేపు రాబోయే సంక్రాంతికి కానీ ఏ పండుగలు, రేపు రాబోయే క్రిస్మస్ కానీ ఏనా కూడా ఈ అన్ని పండుగలు వచ్చే ముందు రోడ్లన్నీ అయిపోవాలన్నారు. గుంటలు పడే గుంటలు అన్నీ సహజం అయిపోతాయి. మ్యాక్సిమం అయిపోతాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమ్మచ్చా? సినిమా యాక్టర్ కదా. నమ్మొచ్చండి, నమ్మొచ్చు. ఓకే. ప్రజెంట్ గత ప్రభుత్వంలో మీకు మంచి అనిపించింది, ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా మంచి అనిపించింది? ప్రభుత్వం వచ్చాక ఇంకా మంచిగా ఉందండి మాకు. మరి ప్రతి సచివాలయంలో కానీ అర్బన్ కానీ రూరల్ కానీ మండలాల్లో కానీ పల్లెటూరులో కానీ ఎంఆర్ఓలు విఆర్ఓలు వీళ్ళందరూ వచ్చి ప్రజలకి పాస్బుక్లు తప్పులున్నా, ల్యాండ్ తప్పు ఉన్నా, పట్టాలు ఏమైనా ఇబ్బంది ఉన్నా, ల్యాండ్ కబ్జాలు ఉన్నా వితిన్ సెకండ్స్లో రెక్టిఫై చేసి ఆర్జీలు తీసుకొని చేస్తున్నారు కదా. ఇలా చేస్తున్నారు మీ సరౌండింగ్స్లో కూడా? చేస్తున్నారు. మాకు ఇంటికే వచ్చి చేస్తున్నారు. ఎంఆర్ఓలు వస్తున్నారు. ఎంఆర్ఓలు వస్తున్నారు. మాకు పొద్దుటే ముసలోళ్ళు బయటికి వెళ్ళకోకుండా కూడా ఇంట్లో ఉండి కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు. మా ప్రభుత్వం బాగా ఉందండి. మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వం? కూటమి ప్రభుత్వమే మంచిదండి. అమ్మా మీ పేరేంటమ్మా? కోటేశ్వరి. ఎలా ఉందమ్మా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదమ్మా, పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చింది. బాగుందండి. అంటే ప్రజలకి దగ్గరలో ఉన్నారని అనిపిస్తుందా? సహాయం చేస్తారు, సపోర్ట్ చేస్తారని నమ్మకం? బాగా చేస్తున్నారు. గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చే బాగుంది? ఈ ప్రభుత్వమే బాగుంది. ఎందుకమ్మా అంత నమ్మకం ఏంటి ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు మాకు నమ్మకం. మా దేవుడు ఆయన. దీనికి 6 నెలలకి అప్పుడే దేవుడా? ఆయన ఇంతకుముందు కూడా చేశారు కదా, ఇప్పుడే కదా. అందుకని మన వరదల్లో కూడా మమ్మల్ని బాగా ఆదుకున్నాడు. బాగా చూశారు. ఆయన కూడా వరదల్లో తిరిగాడు. అంతకంటే సీఎం ఎవరన్నా తిరుగుతారా? అంతమందికని ఆయన అంటే అంత నమ్మకం. గత 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాలు ఎవరైనా ఇలా ప్రజల్లోకి వచ్చి తిరగడం కానీ ఏమైనా చేశారా? లేదు, ఆయనే తిరుగుతున్నారు. ఆయన కాబట్టి తిరుగుతున్నాడు కాబట్టి దేవుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రజలకి మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారు, ఎలాంటి కరప్షన్లు ఎలాంటి ఏమి జరగకుండా సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో మాకు బాగా చేస్తారు, అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. మరి ఇప్పుడు ప్రతి పంచాయతీలో మండలాల్లో ప్రతి సచివాలయం దగ్గరికి ఎంఆర్ఓలు వస్తున్నారు కదమ్మా. కింద ఉన్న పర్సన్స్, పైన ఉన్న పర్సన్స్ అందరూ వచ్చి ఇక్కడ ప్రజలకి దగ్గరలో ఉండి ఇలా పాస్బుక్లు ఇబ్బంది ఉన్నా, ల్యాండ్ ఇబ్బందులు ఉన్నా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా చూసి చేస్తున్నారు కదమ్మా. ఎలా అనిపిస్తుందమ్మా? బాగా చేస్తున్నారండి. ఏ దానికి పెన్షన్లు అయినా ఏదైనా కరెక్ట్గా పంపిస్తున్నారు. అది సండే వచ్చింది కదా 31, అందుకని 30 రోజే పంపిస్తున్నారు అన్నీ. ఎంఆర్ఓలు వచ్చినా కూడా వీళ్ళు మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా చెప్తున్నారా? క్లారిటీగా చెప్తున్నారా? ఇక్కడ అంటే మన దగ్గరకు వచ్చి చేస్తున్నారు కదా. మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండా వాళ్ళే మన దగ్గరకు వచ్చి 30 రోజులు చేయాలి, పొలాలు ఏమైనా ఇబ్బంది ఉన్నా, లైక్ పట్టాలు ఏమైనా ఇబ్బంది ఉన్నా చేస్తున్నారా? వీళ్ళు చేస్తున్నారు. ఇది మంచి ఆలోచన అంటారు ప్రజల్లోకి వచ్చి చేయడం. ఎంఆర్ఓలు గతంలో ఇలా వచ్చారా ఎవరైనా? అలా రాలేదు, ఈ ప్రభుత్వంలోనే వచ్చారు. నమ్మచ్చు ఈ ప్రభుత్వం? నమ్మచ్చు అసలు ఈ ప్రభుత్వం? నమ్మచ్చు 100%.